హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు ఒక అద్భుతమైన విశేషాలను మీతో షేర్ చేసుకోవడం కోసం వచ్చాను. మనశంకర్ వరప్రసాద్ గారు ఆల్రెడీ 6 రోజుల్లో అద్భుతమైన రికార్డులను క్రియేట్ చేసి బ్రేక్ ఈవెన్ బాంబును కూడా పేల్చి అసలు కలెక్షన్స్లో ఎన్నో సినిమాలను వెనక్కి తోసేసి, అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డుల్లో కానీ లేకపోతే 6 రోజుల రికార్డుల్లో కానీ అన్నిటినీ దాదాపుగా చాలా రికార్డులు లేచిపోయినాయి. అందులో వీళ్ళు వాళ్ళు అని లేదు, మొత్తం అందరినీ మెగాస్టార్ చిరంజీవి గారు మొత్తం అందరినీ పక్కకి సాగనంపి మొత్తం ఆ అధిష్టాన పీఠం మీద తనే తిష్ట వేసుకొని కూర్చునే స్థాయిలో మొత్తం రికార్డులన్నింటినీ లేపేశారు. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈసారి మొగుడు వచ్చాడు, బాక్స్ ఆఫీస్ కి మొగుడు వచ్చాడు. అంటే ఇది ఒక ట్రేడ్కి, ఫెస్టివల్ సినిమా ట్రేడ్కి ఒక బృహత్తరమైన పండగ, ఒక అద్భుతమైన పండగ, ఒక అద్భుతమైన పర్వం అని చెప్పడానికి ఏమాత్రం ఎవరు సందేహించనక్కర్లేదు. ఎందుకంటే ట్రేడ్కి మెగాస్టార్ చిరంజీవి గారు మొదటి నుంచి కూడా, అంటే ఖైదీ సినిమా నుంచి తీసుకుంటే ఈరోజు మనశంకర్ వరప్రసాద్ గారు వరకు కూడా ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషను, అంటే ఆయన స్టామినా వల్ల, ఆయన బాక్స్ ఆఫీస్కి ఇచ్చిన రెవెన్యూస్ మ్యాగ్నిట్యూడ్, అంటే విశాలమైన విస్తృతమైన రెవెన్యూ వసూళ్ల వల్ల నైజాములో థియేటర్లు, కొత్త థియేటర్లు పుట్టినాయి. ఫస్ట్ 1 crore కలెక్షన్ అయిందే, సెకండ్ 2 crores కలెక్షన్ అయిందే, 3 crores కలెక్షన్ అయిందే, 4 crores కలెక్షన్ అయిందే, 5 crores కలెక్షన్ అయిందే. ఆనాటి నుంచి ఇవాళ చిరంజీవి గారికి రికార్డులు కొత్తవి కావు. అందుకే మన డైలాగ్ కూడా మీరు విన్నుంటారు, రికార్డుల్లో నా పేరు ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి చెప్పడానికి ఆ మనిషికి ఎంత స్టామినా ఉండాలి, ఆ కథానాయకుడికి ఎంత క్యాన్వాస్, ఎంత పొటెన్షియల్ ఉండాలి, ఎంత ఎత్తైన శిఖరం అయితే ఆ మాట ఆ కథానాయకుడికి, ఆ హీరోకి సరిపోతుంది. అది కరెక్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారికి సరిపోతుంది. మొన్న ఈ మధ్యన ఒక ఎగ్జిబిటర్ స్టేజ్ మీద కూడా ఆ విషయాన్ని, నేను ఒక ఎగ్జిబిటర్గా ఈ విషయం చెప్తున్నాను, మీ వల్లనే ఈ రోజున తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళింది అంటే ఈ మీ వల్లే, మీ కాంట్రిబ్యూషనే, మేమందరం కూడా వీ ఓ సో మచ్ టు యూ సార్ అని చెప్పి స్టేజ్ మీద వందలాది మంది ముందు ఆయన మాట్లాడడం జరిగింది. ఫస్ట్ 1 crore బిజినెస్ చేసిన సినిమా చిరంజీవి గారిది. ఫస్ట్ 2 crores, ఫస్ట్ 3 crores, ఫస్ట్ 4 crores, ఫస్ట్ 5 crores అన్ని బిజినెస్లు చేసింది చిరంజీవి గారే. ఒక ఊర్లో 1 థియేటర్ 2 థియేటర్లు ఉంటే 5 థియేటర్లు 6 థియేటర్లు అయ్యాయండి. సో సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఈ స్టేటస్లో ఉంది. ఒక పాన్ ఇండియా సినిమా, తెలుగు సినిమా ఆలోచించగలుగుతుంది అంటే అన్ని థియేటర్లు ఉండడానికి కారణం చిరంజీవి గారు మీరేనండి. కాబట్టి రికార్డులు అన్నవి ఆయన కొత్త కాదు, బట్ సరికొత్త రికార్డులు కూడా ఆయనవే అన్న చెప్పడమే దీని తాలూకా ప్రధానమైన ఉద్దేశం. దీనికి సంబంధించి ఒక విషయం చెప్పాలి. రెంట్రాక్ అండ్ కామ్స్కోర్ అని 2 కార్పొరేషన్స్ ఉన్నాయి యుఎస్లో. సంతలో కంపెనీలు అనుకోకండి, ఇవి యుఎస్ బేస్డ్ కంపెనీలు. ఆ 2 కూడా, ఆ 2 కంపెనీలు ఏంటంటే ఒక్కొక్క దానికి $768 million స్టాక్ డీల్ వాల్యూ వాటికి, అంటే హైయెస్ట్ లెవెల్ కార్పొరేషన్స్ అనమాట. అవి ఏం డీల్ చేస్తాయి అంటే గ్లోబల్ ఎంటర్టైన్మెంట్, మీడియా అండ్ అనలిటిక్స్ అనే దాన్ని డీల్ చేస్తాయి. అంటే వాటి దృష్టికి మామూలు సినిమాలు, ఇక్కడ ఊరికే జబ్బలు చరుచుకునే సినిమాలు, తొడలు కొట్టుకునే సినిమాలు అక్కడికి వెళ్ళవు. అక్కడి వరకు వెళ్ళాయంటే అది ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ని కూడా దాటిపోయి ఈ రోజున అంత స్థాయికి వెళ్తే వాటి దృష్టికి వెళ్తాయి అన్నమాట. సరే, అక్కడ మనం నార్త్ అమెరికాలో మొత్తం బాక్సులన్నీ బద్దలయ్యాయి బాస్ దెబ్బకి అన్నది మనం ఆల్రెడీ 2-3 వీడియోల్లో చెప్పుకున్నాం. హయ్యెస్ట్ గ్రాసర్, బిగ్గెస్ట్ గ్రాసర్ నార్త్ అమెరికాలో సోఫార్ బై ఎ రీజనల్ ఫిల్మ్ అన్నది ఆల్రెడీ ఒక రికార్డు. ఇప్పుడు ఈ 2 కంపెనీలు ఏం చేసాయంటే, రెంట్రాక్ అండ్ కామ్స్కోర్ అన్న 2 కంపెనీలు కూడా అవి 2016 ఫిబ్రవరిలో అవి 2 కూడా మెర్జ్ అయ్యి అంటే 2 ఒక పులి ఒక సింహం కలిస్తే ఎంత కాంబినేషనో అలాంటి కాంబినేషన్ యుఎస్లో.
అంటే మనకు తెలుసు కదా యుఎస్ ఫిల్మ్స్, హాలీవుడ్ ఫిల్మ్స్ అన్నీ కూడా వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంటాయి కాబట్టి వాటినే అవి కొలమానంగా తీసుకుంటాయి, వాటినే కొలుస్తాయి. ఆ మెజర్మెంట్స్, దీనికి ఎనలైటిక్స్ అన్నదే ఆ మాట చదువుకున్న పిల్లలు. అఫ్కోర్స్ ఈ రోజున ఐటీ స్టూడెంట్స్ అందరూ గ్రామాల లెవెల్లో కూడా ఐటీ లెవెల్లో చదువుకుంటున్నారు కాబట్టి ఈ అనలైటిక్స్ అన్న మాట బాగా అర్థమవుతుంది. సో ఆ రేంజ్ని కూడా దిగ్భ్రమ చెందేటట్టుగా చేయగలిగారు మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే ఆయన రేంజ్ని ఇప్పటికైనా అర్థం చేసుకుని అవకతవక మాటలు, తలతిక్క మాటలు, పనికిరాని భ్రష్ట మాటలు మాట్లాడడం మానేయాలి. ఎందుకంటే హీఈస్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. తెలియట్లేదా మనకి యుఎస్ బేస్డ్ కంపెనీలు వాళ్ళకేం సంబంధం? ఇక్కడ ఏదో మనకి తెలుగు స్టేట్లో 2 సినిమా రిలీజ్ అయింది, యుఎస్ రిలీజ్ అయిందంటే వాళ్ళు దే టేక్ ఎ వెరీ లిటిల్ నోటీస్ ఆఫ్ సచ్ ఫిల్మ్స్. కానీ చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా వాళ్ళ దృష్టినే ఆకట్టుకుని వాళ్ళకే కళ్ళు తిరిగే రేంజ్లో ఆ సినిమా పెర్ఫామ్ చేసింది అనే దృష్టితో వాళ్ళు 6 రోజులకు గాను వరల్డ్ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ చార్ట్లో దిస్ ఈజ్ ఇన్ ది 6th ప్లేస్. వీకెండ్ రిపోర్ట్ల ప్రకారం వీకెండ్ 6th ప్లేస్లో వీకెండ్ వారాంతపు రెవెన్యూ వసూళ్ల లెక్కలు వాటికి సంబంధించి ఈ సినిమా ఈ రోజున 6th పొజిషన్లో ఉంది వీకెండ్కి. అంటే ఇది మామూలు రికార్డా? ఎవరైనా కొట్టగలరా ఈ రికార్డుని? ఎన్ని సినిమాలని ఈ మనశంకర్ వరప్రసాద్ గారి ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్ని రికార్డులు లేపేసి ఎన్ని రికార్డులను బద్దలు కొట్టారో తెలుసా? ఎంత పెద్ద గోడైనా ఒక్క గుద్దు గుద్దితే అంటే ఆయనకు మొదటి నుంచి ఈ రోజున రికార్డులను బద్దలు కొట్టడం అన్నది స్టార్ట్ చేసిందే ఆయన ఖైదీ సినిమా దగ్గర నుంచి. ఇంకా అక్కడి నుంచి అది అప్రతిహతంగా ఒక ప్రవాహంలాగా, ఒక జలపాతంలాగా అడ్డు ఆపు లేకుండా అది సైరా లాంటి సినిమా, సైరా క్లాసిక్ ఫిల్మ్, ప్యూర్ క్లాసిక్. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేశారు కాబట్టి ఆ ప్రాజెక్ట్కి ఆ రేంజ్ వచ్చింది, ఆడియన్స్లోకి వెళ్ళగలిగింది. ఆ సినిమా కూడా ఫస్ట్ డే రిపోర్టు, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్స్ట్రాడనరీ అదిరిపోయాయని చెప్పే రిపోర్ట్లు, రికార్డులు ఉన్నాయి. ఈ రోజున మనం ఇంకా అంటే అభిమానులు, మెగా అభిమానులు ట్రేడ్ పరమైన ఇన్ఫర్మేషను, మెగా అభిమానుల్ని గౌరవించి అండ్ ట్రేడ్ పరంగా వచ్చే రికార్డులు ఎంత నిక్కచ్చిగా, నిష్కర్షగా, నిర్దిష్టంగా ఎలా ఉంటాయి, స్పష్టంగా పటిష్టంగా ఉండే ఆ రికార్డులు నేను మీకు ఎదురుగుండా చదివి వినిపిస్తా. ఇదేంటంటే 7th డే ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ మూవీస్ ఇన్ తెలుగు స్టేట్స్. నెంబర్ 1 ప్లేస్ మనశంకర్ వరప్రసాద్ గారు. నెక్స్ట్ అలవైకుంఠపురంలో బాహుబలి, సైరా, సరిలేరు నీకెవరు, RRR, సంక్రాంతికి వస్తున్నాం, కల్కి 2898 AD, పుష్ప 2 ది రూల్, ఖైదీ నెంబర్ 150 ఆయన సినిమాను కూడా ఆయన దాటేశారు. అండ్ వాల్టర్ వీరయ్య ఆయన సినిమాను ఆయన దాటేశారు. అండ్ హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించిందని మాట్లాడుకున్నాం, ఆ సినిమాను కూడా దాటేశారు. రంగస్థలం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు తన కొడుకు రికార్డును కూడా ఆయన దాటేశారు. ఇందులో పాన్ ఇండియా సినిమాలని చెప్పుకుంటున్న చాలా సినిమాల్ని ఆయన ఒక రీజనల్ ఫిల్మ్ ద్వారా కొట్టేశారంటే ఇంకా అది ఎంత పెద్ద సముద్రం, అది ఎంత పెద్ద సునామీ మెగాస్టార్ చిరంజీవి అన్నది అందరికీ అర్థమవుతుంది. పాన్ ఇండియా సినిమా కాదా? అయితే మనశంకర్ వరప్రసాద్ పాన్ ఇండియా కాదనమాట అని మొన్న ఎవరో ఒక బుజ్జి తల్లి మాట్లాడుతున్నది యూట్యూబ్లో. ఆయనకి పాన్ ఇండియా, అసలు పాన్ ఇండియావా బ్యాన్ ఇండియావా అన్నట్టు అయిపోయి మధ్య సినిమాలు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆయన స్టామినాతో, ఆయన పాపులారిటీతో, ఆయన ఎక్సలెంట్ హిస్టరియానిక్స్తో ఆయన ఆ సినిమాని ప్రతి సీన్ని అలా లేపి ప్రజల ముందు, ప్రజల దోసిళ్లలో పోసి అందరినీ ఆనందపరిచి, సంక్రాంతి పండుగ అంటే ఊళ్ళ నుంచి నిన్న కూడా నేను వీడియోలో చెప్పా, ట్రాక్టర్లు, బస్సులు, కార్లు, వ్యాన్లు, ట్రక్కులు ఏ ఉంటే అవి పట్టుకుని కుటుంబాలు తండోపతండాలుగా సినిమాకి వెళ్ళడం అన్నది మనం మర్చిపోయి చాలా రోజులైంది. కానీ ఆ మర్చిపోయిన రోజులు, ఆ మరుపురాని మధుర జ్ఞాపకాలని వాటన్నిటినీ మళ్ళీ థియేటర్లకి తీసుకొచ్చి హౌస్ఫుల్ బోర్డులు పెట్టించి అండ్ సినిమాలో ఉన్న కుర్చీలు సరిపోకపోతే, బయట నుంచి సీట్లు సరిపోకపోతే మళ్ళీ ఎక్స్ట్రా చైర్స్ వేసి జగదేకుడు అతిలోక సుందరి సినిమాకి విన్నాం, అది మళ్ళీ ఈరోజు వింటున్నాం. అంటే
ఏదైనా క్రియేట్ చేయాలన్నా మళ్ళీ రిక్రియేట్ చేయాలన్నా కూడా అది మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే చెల్లింది అని మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారు బ్రహ్మాండంగా ఖచ్చితంగా నిరూపించారు. అండ్ దానికి మన హీరో వెంకటేష్ గారు ఆ సినిమాలో ఒక క్యామియో రోల్ చేయడం, లాస్ట్ 25 మినిట్స్ ఎక్స్ట్రాడినరీ వాళ్ళిద్దరు కాంబినేషన్. అప్పటి వరకు ఒక స్కై ర్యాకెటింగ్లో వెళ్తున్న ఫిల్ము మరో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది అద్భుతంగా పండి సినిమాకి బ్రహ్మాండమైన లైఫ్ వచ్చింది. మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి సంబంధించిన ఫలితాలు అంటే బాక్స్ ఆఫీస్ ఫలితాల ప్రకారం ఒక విచిత్రమైన వాతావరణం. సినిమాకేమో భయంకరమైన కలెక్షన్స్, ఎవరూ ఊహించని, మొన్న వినాయక్ గారు కూడా చెప్పుకుంటూ వచ్చాడు, డైరెక్టర్ వివి వినాయక్ గారు, అసలు ఊహించని కలెక్షన్స్, ఊహించని విజయం అని. ఓ పక్కన మనశంకర వరప్రసాద్ గారు చరిత్ర విజయాలతో, లాభాలతో, కలెక్షన్స్తో, రెవెన్యూల తుఫానులతో ఓ పక్కన నడుస్తుంటే, ఇంకో పక్కన పాపం ఈ ట్రాలర్స్ పాపం ఎంత డబ్బు ఖర్చు పెట్టారో ఆ డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు మనకు తెలియదు, కానీ విపరీతమైన ట్రోలింగ్ చేశారు, రకరకాల వ్యాఖ్యానాలు, విశ్లేషణలు చేశారు. కానీ మొత్తం అంతా డబ్బంతా వ్యర్థం. పాపం వాళ్ళకి ఎంత కష్టం, ఎంత నష్టం వచ్చిందంటే ఈ సినిమా వల్ల. ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఇలాంటి కల్చరు. ఈసారి మాత్రం ఎందుకంటే వాళ్ళ సినిమాలు, వాళ్ళకి నచ్చిన సినిమాలు దెబ్బతినడం, ఇంకో పక్కన చిరంజీవి గారి సినిమా వచ్చి దీని మీద ఇంత బ్రహ్మాండమైన, మొదటి నుంచి అనిల్ రావిపూడి దాని మీద ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడం, మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ వింటేజ్ లుక్కుల్లో ఆ స్టిల్స్లోని వాటిలో కనిపించడం, వీటితోని వాళ్ళకి బుర్ర పిచ్చెక్కిపోయి దాని మీద విపరీతంగా ట్రోలింగ్స్ అంటే అర్ధరహితంగా, అడ్డదిడ్డంగా చేశారు. వాళ్ళందరికీ మాత్రం తీరని కష్టం తీసుకొచ్చింది మనశంకర వరప్రసాద్ గారు అండ్ చిరంజీవి గారు. అండ్ అనిల్ రావిపూడిని ఇందులో ఆయన్ని ఎంత మెచ్చుకున్నా, ఎన్ని మాటలు చెప్పి అభినందించినా, ఎన్ని రకాలుగా ప్రస్తుతించినా కూడా సరిపోదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు అనే ఒక మ్యాజిక్ని ఆడియన్స్ చాలా మిస్ అయిపోయారు. ఎందుకంటే ఈ మధ్యన ఈ పాన్ ఇండియా గొడవల్లో పడిపోయి కథల రూపకల్పన మారిపోయింది, మన కథ మారిపోయింది, మన కథలు లేవు ఇప్పుడు. ఏవేవో అసలు వాటికి మనకి సంబంధం లేని కథలు వస్తున్నాయి. అండ్ అదర్ లాంగ్వేజెస్ నుంచి వస్తున్న సినిమాలు, అలాంటి కథలు వస్తున్నాయి. అసలు ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. కొన్ని సినిమాలు ఆడుతున్నాయి, కొన్ని సినిమాలు ఆడట్లేదు. ఎవరికి అర్థమైన మన కథలు కావు అవి. మన కథలు అంటే ఇగో మన శంకర వరప్రసాద్ గారు, అంతకుముందు అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్న అవి మన కథలు, కుటుంబ కథా చిత్రాలు. ఇలాంటి సినిమాలని తీయగలిగి ఆ కంపోజిషన్ కరెక్ట్గా సెట్ చేసి ఆ ఈక్వేషన్ కరెక్ట్గా పేల్చగలిగిన డైరెక్టర్లు ఈ మధ్యన మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిస్ అయ్యారు. దానికి కారణం అందరూ పాన్ ఇండియా ఏంటి? మీకు ఇందాక చెప్పాను, అసలు తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళడానికి వీలైన ప్లాట్ఫామ్ని సెట్ చేసిందే మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి ఆయన రెడ్డి గారు ఒక ఫంక్షన్లో చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి అమలాపురం నుంచి అమెరికా వరకు ఇగో మన అనిల్ రావిపూడి గారు అండ్ నిర్మాత సాహు గార్పాటి గారు మొత్తం వెస్ట్ ఈస్ట్ తుని అక్కడ వరకు మొత్తం అందరి దగ్గర తిరిగి అసలు ప్రతి థియేటరు కలకల్లాడిపోతుంది. హౌస్ఫుల్ కలెక్షన్స్తో కిటకిటలాడిపోతున్న ఆ వాతావరణం ఎన్నాళ్ళైందండి మనం చూసి. థియేటరు ఓపెన్ చేయగానే ఓ పక్కనేమో జనాల మోత, సినిమా అయిపోగానే ఓ కలకలం బయటకు వెళ్తున్నప్పుడు. ఇది మన తెలుగు సినిమా వాతావరణం, సంక్రాంతి వాతావరణం. అలాంటి వాతావరణాన్ని అనిల్ రావిపూడి గారు చాలా అద్భుతంగా దాన్ని చిత్రకల్పన చేసి చిత్రీకరించి మెగా అభిమానుల గుండెల్లో అసలు ఆనంద తాండవం చేయించాడు అనిల్ రావిపూడి గారు. 100% మెగా అభిమానులందరూ, సినిమా ప్రేక్షకులు, ట్రేడు అందరూ అనిల్ రావిపూడిని అభినందించాలి. అండ్ ఈ ఘనత, ఈ క్రెడిట్ హోల్సేల్గా మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కింది, ఆయన దక్కించుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూపిని గ్రేసు వాళ్ళ ఒరిజినల్ బయటికి వచ్చేసింది. అసలు ఏం ఎగురుతున్నారు? సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈసారి మొగుడు వచ్చాడు, బాక్స్ ఆఫీస్ కి మొగుడు వచ్చాడు. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.